గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఎలా ఉన్నారు? ఎనర్జెటిక్. ఇప్పుడు మీరు సినిమాలలో సింగం సినిమా చూసారా? దాంట్లో ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఎలా ఉంటుంది? నేరస్తుల పాలిట సింహ స్వప్నం కదా, మొత్తం నేరస్తులను గడగడలాడిస్తుంటాడు ఐపీఎస్ ఆఫీసర్. అలా సినిమాలో చూస్తుంటారు. కానీ మీరు ఈరోజు నిజంగానే ఒక సింగం లాంటి ఒక సింగం ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి మన ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ గారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో నుండి మనకి వచ్చారు. ఈరోజు డ్రగ్స్ మాయలో పడి యువత భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. సో అలాంటి యువత భవిష్యత్తు అలా కాకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు ఒక మంచి విద్యావంతులైనటువంటి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పౌరులను తీర్చిదిద్దాలనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో సారు హైదరాబాద్ నుండి ఈరోజు రావడం జరిగింది. సారు 2016 బ్యాచ్. సార్ గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఐపీఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ జోన్. పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా నేరస్తులను శిక్షించడమే కాదు, మనలాంటి యూత్ని ప్రొటెక్ట్ చేసి ముందుకు తీసుకెళ్లే పెద్ద బృహత్ ప్రణాళిక చేస్తున్నారు. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ని చాలా స్ట్రెంథన్ చేశారు. సో దాంట్లో మన సార్ సాయి చైతన్య ఐపీఎస్ గారు ఎస్పీగా ఉన్నారు. టోటల్ స్టేట్కి సంబంధించి ఒక పెద్ద డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్. మనందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి, ఉత్సాహవంతులు చేయడానికి, ఒక డ్రగ్ ఫ్రీ తెలంగాణను తయారు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇంపాక్ట్తో కలిసి ప్రోగ్రాం రన్ అవుతోంది. నెక్స్ట్ సాటర్డే పెద్ద ఎత్తున ట్రైనింగ్ కూడా ఉంది ఇంపాక్ట్ ట్రైనర్స్కి. సో అందరము కలిసి ఒక ఆరోగ్యకరమైన తెలంగాణను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఓవర్ టు సాయి చైతన్య సార్, ప్లీజ్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ది స్టూడెంట్స్. అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఐ నో బాగా లేట్ అయిపోయింది, ఆకలేస్తూ ఉంటుంది మీకు కూడా. ఈవెన్ 10 years 15 years బ్యాక్ వీ వర్ ఇన్ యువర్ ప్లేస్. ఇప్పటిదాకా చాలామంది స్పీకర్స్ మీకు 10th క్లాస్ గురించి, 10th క్లాస్ పాస్ అవ్వడం గురించి, దెన్ గోల్ సెట్టింగ్ గురించి అందరూ చెప్పారు. చాలామంది విన్నారు, కొంతమంది మీకు 10th క్లాస్లో ఎన్ని పేపర్స్? ఎన్ని? 7. మేము రాసేటప్పుడు మాకు 11 పేపర్స్ ఉండేవి. 11 పేపర్లు. 2008 March 24th నా 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఇట్ వెంట్ ఆన్ ఫర్ 12 days. సో అప్పటి నుంచి మీకు పేపర్స్ వర్ రెడ్యూస్, విత్ టైం రెడ్యూస్ అవుతూ వచ్చినాయి. సో ఓకే, నౌ స్కూల్ గోయింగ్ చైల్డ్ ఎట్లాగా ఎట్లాగా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారో చూపించారు. దాంట్లో చూపించిన వీడియో ప్రకారం మీకు ఏమనిపించింది? డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు? వీడియో ప్రకారం ఇందాక అందరు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎవడొకటి మాట్లాడండి. ఇందాక వీడియో చూపించిన దాని ప్రకారం దోస్తుల అందరు కలిసి రే తాగరా అని చెడగొట్టే వాళ్ళు ఉంటారు, లేదంటే డిఫరెంట్ ప్రెషర్స్ ఉంటాయి, ఏయో ఉంటాయి రీజన్స్ డ్రగ్స్ తీసుకెళ్ళడానికి. బట్ ఏమైంది? ఎండ్ ఆఫ్ ది డే ఏమైంది? ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేసుకున్నాడో అతని లైఫ్ ఏమైంది? అతను చనిపోయే సిచ్యువేషన్కి వెళ్ళింది. సో దాని గురించి అసలు డ్రగ్స్ పిల్లలు తీసుకుంటున్నారు అని కాదు, పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, అవన్నీ మీకు చెప్పడానికి మేము ఇక్కడ దాకా వచ్చాం. సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి, కనపడవా డ్రగ్స్ గురించి? చూపిరా? దాంట్లో కొంతమంది విలన్స్ తాగుతూ ఉంటే కొంతమంది హీరోస్ నచ్చుతారు, కొంతమంది విలన్స్ నచ్చుతారు. విలన్స్ని చూసి కొంతమంది ప్రేరేపించి వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఈ డ్రగ్స్ దానివల్ల ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్. సో అసలు డ్రగ్స్ అంటే ఏంటి? మీరు మామూలుగా షాపులకు వెళ్తుంటే బయట చూసారో లేదో ఒకసారి ఎప్పుడైనా మెడికల్ షాప్కి వెళ్తే చూడండి, అదేం రాస్తారంటే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అంటారు. రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్. మరి మెడికల్ షాప్లో పారాసెటమాల్ కూడా డ్రగ్ అయినప్పుడు డ్రగ్ తీసుకోవద్దు, పారాసెటమాల్ తీసుకోవద్దు అని చెప్పడానికి వచ్చాము మేము. ఇక్కడ దాకా వచ్చింది పారాసెటమాల్ తీసుకోవద్దు అని చెప్పడానికి వచ్చామా? కాదు కదా. డ్రగ్స్, పారాసెటమాల్ కూడా డ్రగ్. కానీ మేము ఇక్కడికి వచ్చింది ఏంటంటే మత్తు పదార్థాలు ఏవైతే తీసుకుంటే మీకు మీ మీద ఇబ్బంది మీ బ్రెయిన్కి, మీ యొక్క బాడీకి మీ ఇబ్బంది అవుతుందో వాటి గురించి చెప్పడానికి వచ్చాం. కానీ అన్నింటినీ డ్రగ్స్ అని ఎందుకు అంటారంటే సినిమాలు అలవాటు చేసినాయి మనకి. డ్రగ్స్ అంటే ఏంటి? సినిమాల్లో చూపించినట్టు గాంజానో కోకైనో ఏదో చూపిస్తారు కదా, ఈ డ్రగ్స్. కానీ
డ్రగ్స్ అనే వర్డ్ మిస్యూజ్ అవుతా ఉంది. బట్ ఎనీవే మీకు ఈజీగా అలవాటు అవుతుంది కాబట్టి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్లోకి వెళ్ళండి నాన్న. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు డ్రగ్స్ ఒక ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాడి మీద వాడికి కంట్రోల్ ఉండదు. ఎట్లా కంట్రోల్ ఉండదు చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను ఓల్డ్ సిటీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీకి డీసీపీగా చేశాను. నా పక్కన పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ అయింది. బావమరుదులు గొడవ కొట్టుకుంటారు. బావమరుదులు అయితే కొట్టుకుంటారు. మీ దోస్తులు కూడా కొట్టుకుంటారా? అందరూ స్నేహంగానే ఉంటారా? కొట్టుకోరా? నవ్వుతున్నాండి. ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నారా? మీకు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే మైలార్దేవపల్లి అనే పోలీస్ స్టేషన్లో బావమరుదుల గొడవలో బావమరిది 27 సార్లు పొడిచాడు. ఎన్నిసార్లు? 27 టైమ్స్. ఎందుకు? ఆ డ్రగ్స్ యొక్క ఇంపాక్ట్లో వాడు ఈ కుడ్ నాట్ రియలైజ్. పొడిస్తే చచ్చిపోతాడన్న విషయం కూడా దానికి తెలియకుండా సిచ్యువేషన్లో వెళ్ళిపోయాడు. దట్ హ్యాపెన్స్ వెన్ యూ కన్జ్యూమ్ డ్రగ్స్. డ్రగ్స్ మీ బ్రెయిన్ మీద వర్క్ చేస్తుంది, మీ బ్రెయిన్ని డెవలప్ కానికుండా చేస్తుంది. సో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రీజన్ వై వీ షుడ్ నాట్ టేక్ డ్రగ్స్. సో ఈ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ అన్నీ అట్లాంటివే. సో ఎందుకు డ్రగ్స్ తీసుకుంటారు? ఇందాక మాట్లాడుకున్నాం. ఎందుకు పిల్లలు కానీ ఎవరైనా డ్రగ్స్ ఎందుకు వెళ్తూ ఉంటారు? ఏమనిపించింది? ఇందాక సినిమా చూసినప్పుడు ఏమనిపించింది? ఒక వీడియో చూపించినప్పుడు ఫస్ట్ థింగ్ ఇందాక వీడియోలో మనకేమనిపించింది? దోస్తులు ప్రెషర్ పెట్టారు, తీసుకున్నారని. ఫస్ట్ మనం ఆ దోస్తులతో ఎట్లాంటి దోస్తులతో ఎందుకు ఉండాలి మనం? సెకండ్ థింగ్, ఇంకా కొత్తగా ట్రై చేద్దాం. మీరంతా ఏంది అడోలసెంట్ ఏజ్. అరే గోడ దూకి వెళ్ళొద్దురా అంటే ఫస్ట్ థింగ్ చేసేది ఏంటి? మీరు గోడ దూకుతారు. అరే ఇది చెయ్యొద్దురా అంటే ఫస్ట్ అది చేస్తారు. సినిమాకి ఫస్ట్ డే వద్దురా, ఏం కాదు సెకండ్ డే వెళ్ళొచ్చు, లేదంటే థర్డ్ డే వెళ్ళొచ్చు అంటే లేదు నేను ఫస్ట్ డేనే వెళ్ళాలా. మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందా చదువుకోవాలంటే లేదు నాన్న క్రికెట్ ఆడుకోవాలా, లేదంటే సినిమా చూడాలి. ఇవే ఉంటాయి. బికాస్ దట్ ఈస్ యువర్ ఏజ్ వేర్ యూ వాంట్ టు ట్రై థింగ్స్. కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది రాంగ్ రీజన్ టు ట్రై డ్రగ్స్. డ్రగ్స్ వల్ల యువర్ బాడీ గెట్స్ డ్యామేజ్. ఇంతకుముందు రోజుల్లో మన దేశం మీద యుద్ధం రావాలంటే ఏం చేయాలా? దేశం మీద యుద్ధంకి ఎట్లా వెళ్తారు? ఆయుధాలతో లేదంటే రాకెట్లతో అట్లా అవుతుంది. ఇప్పుడు ఏం తెలుసా దేశం మీద యుద్ధం అంటే? ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాతో ఎట్లా యుద్ధం చేస్తుంది తెలుసా? డ్రగ్స్ సప్లై చేస్తుంది. ఆల్ ది డ్రగ్స్, మీరు తీసుకునే డ్రగ్స్ ఇక్కడని. పాత రోజుల్లో యుద్ధం అంటే రాకెట్లో కానీ సైన్యంతో కానీ వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డ్రగ్స్ పంపిస్తున్నారు. ఐ విల్ టెల్ యూ, నీకు చూపిస్తాను. మన దేశంలోకి వచ్చే డ్రగ్స్ అన్నీ, మన దేశంలో ఓపియం కానీ హఫీమ్ కానీ ఇవన్నీ మన దేశంలో పెరగవు, మన దేశంలో రావు, మన దేశంలో పండించరు. కానీ మన దేశంలోకి వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అంటే ఇవన్నీ గ్రో అయ్యే 2 ప్లేసెస్లోనే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బార్డర్లో గ్రో అవుతాయి, పెరుగుతాయి. అక్కడి నుంచి మన ఇండియాకు పంపిస్తున్నారు. రెండోది మయన్మార్, లావోస్ అండ్ థాయిలాండ్, ఇక్కడి నుంచి చైనా మన ఇండియాకు పంపిస్తూ ఉంది ఈ డ్రగ్స్ అన్నిటినీ. డ్రగ్స్ విచ్ ఆర్ ఇన్ టు ఇండియా ఆర్ యాక్చువల్లీ సెంట్ బై 2 కంట్రీస్, పాకిస్తాన్ అండ్ చైనా. ఎందుకు? మీలాంటి యువతని టార్గెట్ చేయడానికి. ఏమవుతుంది యువతని టార్గెట్ చేస్తే? ఎంటైర్ జనరేషన్ స్పాయిల్ అవడంతో పాటు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక దేశంలో మనం మైక్రోసాఫ్ట్ కంపెనీ అని వచ్చింది బాబు, ఎక్కడ పెడతాడు? హైదరాబాద్లో పెడతాడా? ఇండియాకి వస్తాడా? ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తాడా? ఎక్కడికి వస్తాడు? ఇండియా. ఎందుకు వస్తారు ఇండియాకి? ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళట్లేదు? అక్కడ డెవలప్మెంట్తో కాకుండా రెండోది ఈ డ్రగ్స్ ప్రాబల్యం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, క్రైమ్ ఎక్కువ ఉంటుంది. బిల్ గేట్స్ అనేవాడు అమెరికాలో పుట్టకుండా ఆఫ్ఘనిస్తాన్లో పుట్టింటే బిల్ గేట్స్ అయ్యేవాడా? మనం మాట్లాడుకునే వాళ్ళమా ఇవాళ బిల్ గేట్స్ గురించి? ఎందుకంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో పుట్టిన మనిషిలో 30 ఇయర్స్ వయసు దాటే వాళ్ళు 50% మంది, అంటే 50% మంది 30 ఇయర్స్ దాటగలుగుతారు. అటువంటి క్రైమ్ ఉంటుంది. ఇవన్నీ డ్రగ్స్ వల్ల వస్తాయి. సో ఈ డ్రగ్స్ ద్వారా మనల్ని చెడగొట్టడానికి మిగతా దేశాలు, చైనా అండ్ పాకిస్తాన్ ఎప్పటి నుంచో జరుగుతుంది మనతో యుద్ధం. 1 సెకండ్. మన దేశం, మీరు సల్మాన్ ఖాన్, లారెన్స్ బిష్నోయ్ గురించి చదివారా న్యూస్ పేపర్లో? లారెన్స్ బిష్నోయ్ అనే వాళ్ళు ఉంటారు, సల్మాన్ ఖాన్ చంపడానికి
డబ్బులు ఇస్తున్నాడు అది ఇది అని. కొంతమంది కొద్ది గొప్ప మంది చదువుంటారు. ఎందుకు లారెన్స్ బిష్నోయ్ కమ్యూనిటీ కృష్ణ జింకల్ని పూజిస్తుంది, సల్మాన్ ఖాన్ వాటిని వేటాడారని వాళ్ళ దాంట్లో ఉంది, దానికోసం వాడిని చంపడానికి అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ లారెన్స్ బిష్నోయ్ అనేవాడు ఏమైనా బిజినెస్ మ్యానా అంటే కాదు, కానీ వాడు ₹1 కోటి రివార్డ్ ఇస్తున్నాడు సల్మాన్ ఖాన్ చంపడానికి. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అతనికి? ఈ లారెన్స్ బిష్నోయ్ అనేవాడు ఒక పెద్ద డ్రగ్ కార్టెల్ నడిపిస్తున్నాడు. అందుకోసం అతన్ని అరెస్ట్ చేసి అతను ఉండేది రాజస్థాన్ అయినా అస్సాంలో పెట్టాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. అట్లానే వేరే కమ్యూనిటీ వస్తుంది ఫైట్ చేయడానికి. ఎందుకు అంటున్నారు వీళ్ళంతా? ఆల్ దీస్ పీపుల్ ఆర్ లారెన్స్ బిష్నోయ్ ఎవడో కాదండి. లారెన్స్ బిష్నోయ్కి డబ్బులు ISI తర్వాత కొట్టుకోవచ్చు సార్, చూస్తున్నా ఇక్కడ అందరు కనపడుతున్నారు. లారెన్స్ బిష్నోయ్కి డబ్బులు ISI అనే వాళ్ళు ఇస్తున్నారు. మొన్న ఒక ఎమ్మెల్యేని చంపారు ముంబైలో, బాబా సిద్దికి అనే ఒక ఎమ్మెల్యేని కాల్చి చంపారు ముంబైలో బిష్నోయ్ గ్యాంగ్. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ISI ఇస్తుంది. ఆల్ దిస్ ISI డబ్బులు ఎట్లా పంపిస్తుంది అనుకుంటున్నారు? ఇండియాకి మనీ పంపించట్లేదు, హవాలా పంపించలేక డ్రగ్స్ని స్మగుల్ చేస్తుంది. సో అగైన్ అండ్ అగైన్ మనీ ఎట్లా వస్తుంది ఇండియాలోకి? ఉన్న అన్సర్టనిటీ ఏంటి డ్రగ్స్ ద్వారా వచ్చేది అంటే త్రూ దిస్ ఫారెన్ ఫండింగ్. ఫస్ట్ థింగ్ ఇదా మాట్లాడుకున్న టెర్రరిస్ట్ ఫండింగ్ కానివ్వండి, యూత్ టార్గెటింగ్. ఇప్పుడు ఎందుకు వచ్చి యూత్ని టార్గెట్ చేస్తారు బాబు? ఎందుకు? వై? మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయా? యూత్ దగ్గర డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? మీ దగ్గర ఉంటాయా లేదంటే బిజినెస్ మ్యాన్ దగ్గర ఎక్కువ ఉంటాయా? కానీ యూత్ని వచ్చి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బికాస్ రేపటి యువత, ఇప్పుడు యువతను చెడగొడితే రేపటి భవిష్యత్తుని పాడు చేయగలుగుతారు. సింపుల్ లాజిక్. ఎందుకు గాంజాయి కానీ ఇవన్నీ, కొకైన్ కానీ ఇవన్నీ ఎందుకు డబ్బులు ఉన్న వాళ్ళు కానీ సక్సెస్ఫుల్ పీపుల్ కానీ ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళ దగ్గర లేని డబ్బులా? వాళ్ళ దగ్గర లేని ఇఫోరియానా? లేదంటే వాళ్ళని పాడు చేయలేనా? వాళ్ళు ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈ యూత్ ద్వారా ఎంటైర్ దేశాన్ని చెడగొట్టాలనే ప్లాన్లో ఉన్నారు. దట్ ఈజ్ ఎ మెయిన్ ప్లాన్. తర్వాత గొడవలు, కమ్యూనిటీ బేస్డ్ మీద గొడవలు అవుతూ ఉంటాయి. ఇవన్నిటినీ డ్రగ్స్ ద్వారా రన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పర్సనాలిటీ, డ్రగ్స్ తీసుకుంటాం సార్ మేము చెడిపోతాం. పర్సనాలిటీ ఎట్లా చెడబోదు? మనిషి యొక్క పర్సనాలిటీ మీద ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది? మీ దోస్తుల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారు, మీ మదర్ మీ అమ్మ నాన్న వెళ్ళమంటారా? వెళ్ళి వాడితో ఆడుకుంటారు అంటారా? పోనీ మీ దోస్తుల దాకెందుకు? మీ రిలేటివ్స్లో మీ బాబాయ్ కొడుకో లేదంటే మీ పెద్దనాన్న కూతురో ఎవరో డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసింది, వాళ్ళతో వెళ్ళి ఆడుకోమంటారా? వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికన్నా వెళ్తామా? ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబాన్ని బాయ్కాట్ చేసే సిచ్యువేషన్లోకి వెళ్తున్నారు. ఫస్ట్ థింగ్, ఇందాక మీరు చూసారో లేదో వీడియోలో, పర్సన్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాడి హెల్త్ అయితే ఖరాబ్ అయిందా లేదా? చనిపోయే సిచ్యువేషన్కి వచ్చాడు లేదా? చనిపోయే సిచ్యువేషన్, వాడు పర్సన్ యొక్క హెల్త్ ఖరాబ్ అవుతుంది. రెండోది, ఉన్న డబ్బులన్నీ డ్రగ్స్ కన్సంప్షన్ మీదే పోద్ది. మూడోది, వాళ్ళ ఫ్యామిలీని అందరూ వెలివేస్తారు. దాంతోపాటు ఇందాక వీడియోలో చూసారా, అతను డబ్బులు లేకపోతే ఏం చేశాడు? దొంగతనం చేశాడు. ఈ డ్రగ్స్ వల్ల ఏమవుతాయి అంటే ఈ క్రిమినల్ యాక్టివిటీ, క్రైమ్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది, క్రిమినల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్కి ఎటువంటి నష్టాలు ఉన్నాయి? గవర్నమెంట్కి ఏం నష్టం అవుతుంది? మేము జనాలు డ్రగ్స్ తీసుకుంటే గవర్నమెంట్ ఎట్లా నష్టపడుతుంది అంటే, బేసిక్ థింగ్, మిమ్మల్ని డ్రగ్స్ తీసుకున్నారు, డీ అడిక్షన్ సెంటర్కి పంపాలా. డీ అడిక్షన్ సెంటర్ ఎవరు నడిపోతాడు? గవర్నమెంట్ నడిపోద్ది. ఎక్కడైతే క్రైమ్ పెరుగుతోంది, సపరేట్ ఆర్గనైజేషన్, ఇప్పుడు డ్రగ్స్ పెరిగిందనే కదా TGAN తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సపరేట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి మా మీద సంవత్సరానికి 400 కోట్లు ఖర్చు పెడుతోంది, ఇంత ఖర్చు పెడుతోంది. ఒకవేళ డ్రగ్స్ లేకపోతే ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఇంటర్ స్టూడెంట్కి ఒక ల్యాప్టాప్ కొనియొచ్చు కదా? కొనియొచ్చు లేదా? ల్యాప్టాప్ కావాలా లేదా? ఎవరికి కావాలి ల్యాప్టాప్? అందరికి కావాలి కదా? నాకు కూడా కావాలి, అందరికి కావాలి ల్యాప్టాప్. ఇట్లాగా వేస్ట్ ఆఫ్ మనీ. పోనీ ల్యాప్టాప్ కాదు, మీ ఊర్లో అన్నిటికీ రోడ్లు ఉన్నాయా చక్కగా? అన్ని చోట్ల హాస్పిటల్స్ ఉన్నాయా? ఇవన్నిటిని ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ ఈ డ్రగ్స్ కంట్రోల్ దగ్గర, డ్రగ్స్ని ఆపే విషయంలో ఈ డబ్బులంతా వేస్ట్ అవుతున్నాయి. అందుకోసం మనం ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి అనేది కూడా చెప్పేది. నెక్స్ట్, మ్యాన్ పవర్ లాస్. నెక్స్ట్లోకి వెళ్ళండి. క్రైమ్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని అపోహలు ఉన్నాయి. అపోహలు క్లియర్ చేయడానికి నేను వచ్చాను. మెయిన్ థింగ్స్, మిత్స్, అపోహ. డ్రగ్ ఒకసారి తీసుకుంటేనే డ్రగ్ అలవాటు అవుతుంది ఉంటుంది అపోహ.
అలవాటు అవ్వాలి అంటే, అడిక్షన్ అవ్వాలి అంటే నేను రెగ్యులర్గా తీసుకోవాలి, లేకపోతే అవ్వాల్సిన అవసరం లేదు. రెండోది, ఇంత బాగా ఇప్పటిదాకా మిమ్మల్ని మోటివేట్ చేశారు, మేము ఏమైనా చేయగలుగుతామని మన మోటివేషన్ స్పీకర్స్ చెప్పారు. ఆ మోటివేషన్లో కొంతమంది ఏమంటారు, నెగిటివ్ ఆలోచించే వాళ్ళు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రగ్స్ తీసుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రగ్స్ ఆపేస్తాను, ఆ లెవెల్ మోటివేషన్కి వెళ్ళిపోయారు ఎవరైనా? ఇది ఒక అపోహ ఉంటుంది. ఒక్కసారి కన్జ్యూమ్ చేస్తే డ్రగ్స్కి అలవాటు పడను. రెండోది మెయిన్, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను డ్రగ్స్ కన్జంప్షన్ ఆపగలుగుతాను. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. షేన్ వాన్ ఎంతమంది తెలుసు బాబు? షేన్ వాన్ క్రికెటర్. షేన్ వాన్ తెలుసా తెలీదా? మైకల్ జాక్సన్ ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు కదా. మైకల్ జాక్సన్ 51 ఇయర్స్, 51 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఎన్నేళ్ళకి చనిపోయాడు? 51 సంవత్సరాలు చనిపోయాడు. మైకల్ జాక్సన్ దగ్గర లేని డబ్బులా? మైకల్ జాక్సన్ కూడా ఇట్లా వేరే వాళ్ళు అలవాటు చేశాడు డ్రగ్స్, బాగా ఎదుగుతున్నాడని. 51 ఇయర్స్ ఏజ్లో మైకల్ జాక్సన్ దగ్గర ప్రైవేట్ బంగ్లాలు ఉన్నాయి, విల్లాలు ఉన్నాయి, ప్రైవేట్ జెట్ ఉంది. ఇన్ని ఉన్నా ఈ యొక్క అపోహల వల్ల డీ అడిక్షన్కి వెళ్లకుండా, లేదంటే అసలు డ్రగ్స్ అలవాటు చేసుకుని చనిపోయాడు. సేమ్ థింగ్ విత్ షేన్ వాన్. వినోద్ కాంబ్లీ అని సచిన్తో పాటు ఇద్దరు దోస్తులు ఉండేవాడు. వినోద్ కాంబ్లీ 450 రన్స్ కొడితే సచిన్ 350 రన్సే కొట్టాడు ఒకసారి రంజీ మ్యాచ్లో. కానీ డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు వినోద్ కాంబ్లీ, ఎవరికి తెలియదు, సచిన్ అందరికీ తెలుసు. సచిన్ తెలుసా తెలీదా? అందరికీ తెలుసా తెలీదా? దట్ హ్యాపెన్స్ వెన్ యూఆర్ డ్రగ్స్ తీసుకుంటే. ఇంకొక చిన్న విషయం, పిల్లలకి డ్రగ్స్ ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఇచ్చి చెడగొట్టాలని ట్రై చేస్తున్నారంటే, మనం బ్రెయిన్లో అమిగ్డాలా అని ఉంటుంది, ఒక బ్రెయిన్లో ఒక పార్ట్, అది 24 ఇయర్స్ దాకా గ్రో అవుతుంది. డ్రగ్స్ ఒక్కసారి తీసుకున్నా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాంజా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిగరెట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్, ఒక్కసారి తీసుకున్న డెవలప్మెంట్ ఆగిపోతుంది, మీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. సో మీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆపేయాలి, లేదా మిమ్మల్ని మనల్ని గ్రో కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి డ్రగ్స్ తీసుకొచ్చే ప్రయత్నం ఫారినర్స్ చేస్తున్నారు. దట్ ఈస్ వై వీఆర్ టెలింగ్ యూ నాట్ టు టేక్ డ్రగ్స్. ఆ మిత్స్ ఒకటి రెండు చూద్దాం. ఒకసారి తీసుకుంటేనే అడిక్షన్ వస్తుంది అనేది కాదు. నెక్స్ట్, ఒకసారి తీసుకున్న ఒకసారికే మీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోతుంది, అండ్ ఒకసారికే మీ యొక్క హార్ట్ యొక్క ఫంక్షనింగ్ ఆగిపోయి చనిపోయే సిచ్యువేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్లోకి వెళ్ళండి. మిస్కాన్సెప్షన్ ఏంటి? ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను డ్రగ్స్ ఆపవచ్చు, లేదంటే తీసుకోవచ్చు అనే మిస్కాన్సెప్షన్ లేదు. విత్డ్రాల్ సిమ్టమ్స్లో చెప్పిన ఇందాక మైకల్ జాక్సన్, షేన్ వాన్ చనిపోయాడు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది యాక్టర్స్, హీరోయిన్స్ ఉన్నారు చనిపోయిన వాళ్ళు. నెక్స్ట్లోకి వెళ్ళండి. ఈ సైన్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్, మీ దోస్తులు, మేము ఇవన్నీ మీకెందుకు చెప్తున్నాము అంటే, మీరు కాకపోయినా మీ దోస్తుల్లో కానీ మీ చుట్టుపక్కల్లో కానీ ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. ఈ డ్రగ్స్ యొక్క నేచర్ ఎట్లా ఉంటుందంటే, కొంతమంది క్లాసులో ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారా? మీ క్లాసులో ఎక్కువ మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, తక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారు. టీచర్ క్వశ్చన్ వేయకముందే మేడం నేను చెప్తాను అనే వాళ్ళు ఉంటారా? కొంతమంది ఎంత అడిగినా చెప్పరు. కొంతమంది బయటే క్రికెట్ ఆడుతూ అంటారు, లోపల రారు. కొంతమంది బయటికి వెళ్ళి ఆడుకోమంటారు. అట్లాంటి డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఈ డ్రగ్ కన్సంప్షన్ వల్ల ఏమవుద్దంటే, ఎక్కువ మాట్లాడేవాడు తక్కువ మాట్లాడతాడు, తక్కువ మాట్లాడేవాడు ఎక్కువ మాట్లాడతాడు. బయటికి వెళ్ళి ఆడుకోనివాడు బయటే ఆడుకుంటాడు, బయట ఆడుతునేవాడు ఆడుకోవడానికే వెళ్ళడు. సో ఈ డ్రగ్స్ కన్సంప్షన్ వల్ల ఏంటంటే రెగ్యులర్ బిహేవియర్ నుంచి డిఫరెంట్ బిహేవియర్ వస్తుంది. మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు రోజు చూస్తూ ఉంటారు మీ దోస్తుల్ని, మీ రిలేటివ్స్ని చూస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఇట్లా చేంజ్ ఆఫ్ బిహేవియర్ ఉంటే చెప్పండి. తర్వాత ఈ డబ్బులు ఏదైతే డ్రగ్స్ కొనడానికి వాళ్ళ మీద వాడాల్సిన డబ్బులు, వాళ్ళు తినడానికి లేదంటే పేరెంట్స్ ఏదో ఒకటి కొనుక్కోమని ఇచ్చిన డబ్బులన్నీ డ్రగ్స్ కోసం పోతాయి. ఆ డబ్బుల వల్ల తన యొక్క హెల్త్ బక్క చిక్కిపోతాడు. ఇట్లా డిఫరెంట్ బిహేవియర్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకున్నాం. ఎందుకు దానివల్ల వాళ్ళని తీసుకెళ్ళి జైలుకి వేయాలా అట్లాని కాదు, వాళ్ళని అగైన్ బ్యాక్ టు సొసైటీ తీసుకురావాలన్న మెయిన్ ఎయిమ్తో మేము ఇదంతా చేస్తున్నాం. ఇప్పుడు సార్ ఇంత చెప్తున్నారు, మీరు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే ఎట్లా పట్టుకుంటారనే చిన్న డౌట్ రావచ్చు. వస్తుందా రాదా? ఇంత చెప్తున్నారు, డ్రగ్స్ ఎట్లా పట్టుకుంటారు సార్ అని. ఒక విషయం చెప్తాను, ఎవరైనా డ్రగ్స్ మీ దోస్తులు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తుంటే
కొకెయిన్ బాడీలో 3 నెలల దాకా ఉంటుంది. కొకెయిన్ ఎవరైనా తీసుకుంటే బాడీలో 3 నెలల్లో ఉంటుంది. గాంజా తీసుకుంటే బాడీలో 4 వారాల దాకా గాంజా యొక్క ట్రేసెస్ ఉంటాయి. మా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో దగ్గర ఉన్న కొన్ని కిట్స్ ఎట్లా ఉన్నాయి అంటే వితిన్ 140 సెకండ్స్లో 12 డిఫరెంట్ డ్రగ్స్ ఎప్పుడు తీసుకున్నా మేము చెప్పే టెక్నాలజీ మా దగ్గర ఉంది. మాకు తెలుసు కొన్ని చోట్ల మన స్కూల్లో చుట్టుపక్కల, లేదంటే స్కూల్ లేకపోయినా విలేజెస్లో కళ్ళులో ఒక్కోసారి అల్ప్రోజాలం కలపడం కానివ్వండి, స్కూళ్ళ దగ్గర సిగరెట్లో గాంజా వేయడం కానీ ఇట్లాంటి జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది. మేము వాటి మీద రైడ్ చేస్తున్నాం. కానీ మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ ఫోటో పెట్టండి అమ్మా. ఇంత ఒక చిన్న కిట్ మా దగ్గర వితిన్ 140 సెకండ్స్ వీ కెన్ టెల్ 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ వాళ్ళు కన్జ్యూమ్ చేశారా లేదా చెప్పే సిచ్యువేషన్లో మేము ఉన్నాము. సో ఎవరైనా మీ దోస్తులు ఎవరైనా ఏం కాదురా పోలీసులు తప్పించుకోవచ్చు అని ఎవరైనా చెప్పి మీకు ఇవ్వాలని ఆఫర్ చేసినా, టెల్ దెమ్ బాబు ది టెక్నాలజీ మా దగ్గర ఇట్లాంటి టెక్నాలజీ ఉంది. నెక్స్ట్ ఒక సాఫ్ట్వేర్ ఉంది. మా యొక్క సాఫ్ట్వేర్లో 900 కోట్ల మొబైల్ నెంబర్లు ఉన్నాయి. ఎన్ని? 900 కోట్ల మొబైల్ నెంబర్. భారతదేశ జనాభా ఎంత? 140 కోట్లు. ప్రపంచంలోని అన్ని ఫోన్ నెంబర్ల డేటాబేస్ మేము మెయింటైన్ చేస్తున్నాం. ఎవడు ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు మేము బ్యాక్ ట్రాక్ చేయడం మొదలు పెడితే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇది ఓన్లీ డ్రగ్ అఫెండర్స్ కోసం వాడుతున్న టెక్నాలజీయే. డ్రగ్ అఫెండర్స్ ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు అనే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఈ టెక్నాలజీ ద్వారా ట్రేస్ చేయగలుగుతాం. ఈ డ్రగ్స్ ఏమేం కేసులు ఉంటాయి సార్? డ్రగ్స్ తీసుకుంటే కేసు అవుద్దా? డ్రగ్స్ కన్జ్యూమ్ చేసుకున్న 1 సంవత్సరం దాకా జైలు శిక్ష. ఇంకోటి, మీ దోస్తులకి ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి, మీరు వాడు డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారనుకోండి, మీరు డబ్బులు ఇచ్చినందుకు మీ మీద కూడా కేసు పెట్టచ్చు. మీరు ఎవరికి డబ్బులు ఇస్తున్నారో కూడా చూసుకోండి. ఎవరైనా నువ్వు ఇచ్చిన డబ్బులతో మీ దోస్తులు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే మీ మీద కూడా కేసు పెట్టే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ మీ చుట్టుపక్కల, మీరే కాదు మీ చుట్టుపక్కల కూడా ఎవరు డ్రగ్స్ దగ్గరికి వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది చూసుకోండి. ఇక్కడ ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 31A ఆఫ్ NDPS యాక్ట్. దాని ప్రకారం మరణశిక్ష, NDPS యాక్ట్లో మరణశిక్ష కూడా ఇవ్వబడింది. భారతదేశంలో అతి కొద్ది చట్టాల్లో ఉంటుంది. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ అంటే ఎట్లాంటి కేసెస్? టెర్రరిస్ట్ కేసెస్తో పాటు ఈక్వల్ చేశారు డ్రగ్స్. ఎందుకంటే గవర్నమెంట్ రియలైజ్డ్ డ్రగ్స్ సప్లై ఈజ్ ఎ టెర్రరిస్ట్ యాక్టివిటీ. అది తీవ్రవాద చర్య కింద ఈక్వేట్ చేసి దానికి మరణశిక్ష ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దిస్ ఆర్ టోల్ ఫ్రీ నెంబర్. ఇంతకుముందు చిరంజీవి గారు దాంట్లో కూడా చెప్పారు, ఇంకా మిగతా యాక్టర్స్ కూడా చెప్పారు. వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎన్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లెట్ us know. నెక్స్ట్ సార్, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు? సింపుల్ క్వశ్చన్, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అని రావచ్చు. ఈ యూనిఫామ్ వేసుకొని చెప్తున్నా, ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయడం ఒక పోలీసుల వల్ల కాదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, పోలీస్ వల్ల ఒకటే కాదు. మన రాష్ట్ర జనాభా 4 కోట్లు, ఉన్న పోలీసులు 90,000 మంది. ఈ డ్రగ్స్ అనే మహమ్మారి మీద గెలవాలి అంటే ప్రతి ఒక్కరి సహాయం కావాలి. ఇక్కడున్న స్టూడెంట్స్ మీ సహాయం కావాలి, ఇక్కడున్న టీచర్స్ సహాయం కావాలి, ఇట్లాంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ లాంటి సహాయం కావాలి, మిగతా పేరెంట్స్ సహాయం కావాలి, ప్రెస్ మీడియా మిత్రుల సహాయం కావాలి. అందరూ కలిస్తేనే మనం ఈ యుద్ధంలో గెలవగలుగుతాం. మనం ఈ యుద్ధంలో గెలవాలి అంటే అందరూ చేయి కట్టాలి, అందరూ కలిసికట్టుగా దీని మీద యుద్ధం చేయాలి. అప్పుడే గెలవగలుగుతాం. ఇంతకుముందు రోజుల్లో నక్సలిజం జరిగింది. నక్సలిజం పోలీసు వాళ్ళకి ఓడిపోయిందంటే కాదు. నక్సలిజం అనేది ఒక సోషియో ఎకనామిక్ ప్రాబ్లం ఉండేది. దాన్ని అందరూ కలిస్తేనే ఓడించగలిగాము. అట్లానే ఈ డ్రగ్స్ అనే మహమ్మారి మీద గెలవాలి అంటే మీ అందరి సహాయం మాకు కావాలి. ఆ సహాయం అర్థించడానికి మేము ఇక్కడికి వచ్చాం. మీకు అందరికీ మరి అప్పీల్ చేస్తున్నాం, అందరూ ప్లీజ్ ముందుకు రండి. డ్రగ్స్ రహిత సమాజంగా మన తెలంగాణని తీర్చిదిద్దడానికి మీ అందరి సహాయం మాకు కావాలి. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ ఫైట్ అగెయిన్స్ట్ డ్రగ్స్. థ్యాంక్ యూ. జై హింద్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. సన్మానం చేసి సార్ రిక్వెస్ట్ ఎస్పీ సార్ అండ్ ఏఎస్పీ మేడం ప్లీజ్ కమ్ అన్ టు ద స్టేజ్ టు టేక్ ఏ స్మాల్ felicitation from Lions Club and please sir and Impact Foundation. So give a big round of applause once. Yes sir. నేను స్కూల్ పేర్లు పిలుస్తాను. ఏ స్కూల్ నుంచి అయితే ఎక్కువ మంది విద్యార్థులు వచ్చారో వాళ్ళకి త్రోబాల్ అండ్ వాలీబాల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ స్కూల్ నుంచి ఒక టీచర్, 2 పిల్లలు ఫాస్ట్గా రావాలి ఇక్కడ స్టేజ్ పైకి. సో ఆర్ యు రెడీ? ఎవరైతే గట్టిగా చెప్తారో వాళ్ళకే ఈ త్రోబాల్ అండ్ వాలీబాల్ వస్తాయండి. ఆర్ యు రెడీ? ఫస్ట్ వన్ జెడ్పిహెచ్ఎస్ టేక్రియాల్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫాస్ట్. ఒక టీచర్ మరియు 2 చిల్డ్రన్స్. నెక్స్ట్ జెడ్పిహెచ్ఎస్ అడ్లూరు ఎల్లారెడ్డి, జెడ్పిహెచ్ఎస్ సదాశివ్ నగర్, జెడ్పిహెచ్ఎస్ చిన్నమల్లారెడ్డి బాయ్స్, దేవున్పల్లి, జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ కామారెడ్డి, జెడ్పిహెచ్ఎస్ ఎస్సీవాడ, జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ కామారెడ్డి, జెడ్పిహెచ్ఎస్ హనుమాన్ మందిర్, జెడ్పిహెచ్ఎస్ గంజ్ స్కూల్, జెడ్పిహెచ్ఎస్ పాల్వంచ. వాళ్ళు దగ్గర ఉన్నట్టున్నారు, తొందరగా వచ్చేసేయండి.